అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ నా రంగుల భారతదేశం. వైవిధ్యతని అన్వేషించడం, అర్థం చేసుకోవడం. కార్యకర్త వివిధ రాష్ట్రాల ఆహారం, నృత్యం, పండగలు, దుస్తులు మొదలైనవి ఫ్లాష్ కార్డ్ను అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 188 నుండి 191లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. రాష్ట్రంలో ఏ ఫుడ్ తీసుకుంటారు, ఏ రాష్ట్రంలో ఏ నృత్యం చేస్తారు, ఏ రాష్ట్రంలో పండుగలు ఎలా జరుపుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. రోజు ఏ రాష్ట్రంలో ఏ ఫుడ్ తీసుకుంటామో తెలుసుకుందామా? చపాతీలు ఏ రాష్ట్రంలో ఎక్కువ తీసుకుంటారంటే హర్యానా, పంజాబ్ లో తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మీల్స్ భోజనం ఎక్కువగా ప్రజలు ఎక్కువ తీసుకుంటారు, ఇష్టపడతాం మనం భోజనం. అలాగే తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. మన తెలుగు రాష్ట్రంలో ఏ ఏ పండుగలు జరుపుకుందామో తెలుసుకుందామా? ఏ ఏ పండుగలు అంటే సంక్రాంతి పండుగని, దసరా పండుగని, క్రిస్మస్ పండుగని జరుపుకుందామా? తెలుసుకున్నాము, తర్వాత జరుపుకుందామా? రాష్ట్రంలో కొన్ని నృత్యాల గురించి తెలుసుకుందామా? ఇదేంటిదా? కూచిపూడి ఇది కదా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఫేమస్ అన్నమాట కూచిపూడి అనేది. మనం నేర్చుకుందామా? ఇలాగా నేర్చుకుందాము. తర్వాత కథాకళి, ఇదేంటిదా? కథాకళి అనేది కేరళ రాష్ట్రంలో ఫేమస్. అవునా? చెప్పండి, ఏ రాష్ట్రంలో? కేరళ. ఏ రాష్ట్రంలో? కేరళ రాష్ట్రంలో ఫేమస్ ఇది కథాకళి. అవునా? నెక్స్ట్ నానా, ఇది పంజాబ్ రాష్ట్రంలో భంగ్రా అనే డాన్స్ ఫేమస్ అన్నమాట. ఇలా అన్ని మనం అన్ని తెలుసుకున్నాం కదా. నృత్యం గురించి, ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో ఉంటాయనేది గురించి తెలుసుకున్నాం. బాగుందా మీకు? కర్నూలు జిల్లాలో ఏది ఫేమస్ అంటే కొండారెడ్డి బుర్జ్. చూసారా? కొండారెడ్డి బుర్జ్ చూసారా మీరు? తర్వాత ఎయిర్పోర్ట్ చూసారా? ఎయిర్పోర్ట్ లో ఏమేమి ఉంటాయి? విమానాలు. మన కర్నూలు జిల్లాలో ఫేమస్ అనేది ఏంటిదిరా? కొండారెడ్డి బుర్జ్, ఎయిర్పోర్ట్ కదా. ఏంటంటే నాన్న అలా ఉన్నా ఇంకొకటి నాన్న ఎయిర్పోర్ట్ కదా. మన జిల్లాలో ఫేమస్ అయినా చూసారా మీరు ఎప్పుడైనా? మనం వెళ్ళి చూద్దామా ఎప్పుడన్నా? ఇది తెలుసుకున్నందుకు బాగుందా మీకు? ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఫుడ్ తీసుకుంటాం అనేది, ఏ రాష్ట్రంలో ఏ నృత్యం నేర్చుకుంటాం అనేది, ఏ రాష్ట్రం. నా రంగుల భారతదేశం గురించి ఇక్కడున్న కార్యకర్త పిల్లలకు చాలా చక్కగా వివరిస్తున్నారు కదా. పిల్లలు కూడా చాలా చక్కగా వింటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా? థ్యాంక్ యూ.